సంతానోత్పత్తి పెంచాలని కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎన్ని కాన్పులకైనా ప్రభుత్వ పరంగా ప్రసూతి సెలవులు ఇస్తామని చెప్పారు. అసెంబ్లీలో మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు మహిళల భద్రత కోసం శక్తి యాప్ను తీసుకొచ్చామని చెప్పారు. మే నెలలో తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. ఎంతమంది పిల్లలున్నా కొత్త స్కీమ్ వర్తిస్తుందని చెప్పారు. డీలిమిటేషన్ కంప్లీట్ అయితే సుమారు 75 మంది మహిళలు ఏపీ అసెంబ్లీలో అడుగు పెడతారన్నారు సీఎం చంద్రబాబు. 1.5కి వచ్చాం మనం రీప్లేస్మెంట్ లెవెల్ TFR 2.1 ఉంటే జనాభా బ్యాలెన్స్ అవుతుంది. 2.1 కంటే తక్కువ ఉంటే జనాభా తగ్గుతూ వస్తుంది, ఏజింగ్ ప్రాబ్లం పెరుగుతూ వస్తుంది. నిన్న కూడా నేను చెప్పాను, ఈ దేశంలో 2047 వరకు మాత్రం డెమోగ్రఫిక్ డివిడెంట్ అడ్వాంటేజ్ ఉంటుంది మనకు. ఇప్పటికే చాలా దేశాలు ఏజింగ్ సమస్యతో సతమతం అవుతున్నాయి. ఈరోజు నేను ముందుగానే చెప్తున్నా, జనాభా మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. సౌత్ ఇండియా జనాభా తగ్గుతూ ఉంది. నార్త్ ఇండియా యూపీ బీహార్ వల్ల ఈరోజు జనాభా బ్యాలెన్స్ అవుతూ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే బీహార్ 3 TFR, యూపీ 2.4 2.3 ఉంది. అదే ఆంధ్రప్రదేశ్ వస్తే 1.5, తమిళనాడు అయితే 1.4, కేరళ కర్ణాటక 1.6. ఈ టెండెన్సీ కానీ ఇదే మరి కొనసాగితే ఇంకొక 10 సంవత్సరాల్లో మనం కూడా 0.7 0.5 పడిపోతాం. అది చాలా ప్రమాదం. నేనే ఒకసారి ఫ్యామిలీ ప్లానింగ్ ప్రమోట్ చేశా. మళ్ళీ హౌస్లోనే నేనే ముఖ్యమంత్రిగా మళ్ళీ పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష. మారిన పరిస్థితులు అధ్యయనం చేసుకొని సమాజ హితం కోసం ముందు చూపుతో ఆలోచిస్తే తప్ప సమాజానికి న్యాయం జరగదు. అందుకే దీన్ని కూడా నేను తీసుకొని వచ్చాను. అందుకని ఈ అసెంబ్లీలో మొన్నే బిల్లు పాస్ చేశాం. ఒకప్పుడు 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హత లేదు. ఇప్పుడు అది తీసేసాం. కానీ ఇప్పుడు 2 పిల్లల కంటే తక్కువ ఉంటే పోటీకి అర్హులు కాదని ఒక బిల్లు తీసుకురావాలి. మళ్ళీ రివర్స్ చేసి దాన్ని బిల్లు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ స్టేజ్కి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ మీ అందరికీ చెప్తున్నా, బ్రేక్ సైలెన్స్, టాక్ అబౌట్ పాపులేషన్ మేనేజ్మెంట్. ఈరోజు మీరు కానీ మాట్లాడకుండా ప్రతి ఒక్క కపుల్, ప్రతి ఒక్క ఆడబిడ్డ 2 కంటే ఎక్కువ పిల్లల్ని ఉత్పత్తి చేయాలి అంటే కనాలి. ఈ మాట మాట్లాడాలి. మీరు మీ ఊర్లో ఇస్తాం, మీ కాన్స్టిట్యున్సీ ఇస్తాం, మీ మండలంలో ఇస్తాం, కడాని మీ ఫ్యామిలీలో కూడా మానిటర్ చేస్తాం ఇంకా రాబోయే రోజుల్లో.